పడిపోవాల్సిందే. బిగ్ షాట్ నేను దీంట్లో ప్లే చేస్తున్నాననేలా తను పెట్టిన ట్వీట్, అసలు తను దేన్ని షార్ట్ చేస్తున్నాడు, ఏ ఆర్టిఫిషియల్ బబుల్ బర్స్ట్ అయితే ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎందుకని ఏషియన్ మార్కెట్స్ నిన్న సాఫ్ట్ బ్యాంక్ చూడండి 15% పడింది, పెలాంటియర్ స్టాక్ కానీ యుఎస్ కి సంబంధించిన ఇంకొన్ని ఇతర స్టాక్స్ కూడా ఇంతలా ఎందుకు క్రాష్ అయ్యాయి అనేది మాట్లాడుకుంటూ ఎక్కడ చూసినా రెసిషన్ అంటున్నారా. జేపీ మోర్గన్ సీఈఓ ఏమో 2026 లో ఖచ్చితంగా యుఎస్ రెసిషన్ లోకి వెళ్తుంది అంటున్నారు. గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అదే, మోర్గన్ స్టాన్లే వాళ్ళు అదే, యూబీఎస్ వాళ్ళదే. దీనన్నిటికీ ముందు గీతా గోపీనాథ్ గారు ఒకప్పటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఒక చీఫ్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, తనకు కూడా యుఎస్ మార్కెట్స్ క్రాష్ అంటున్నారు. ఒకవేళ అలాంటి క్రాష్ వస్తే యుఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇండియన్ మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దీని గురించి కూడా మాట్లాడుకుంటూ గోల్డ్ ఎక్కువ మాట్లాడను ఎందుకంటే అంత డేటా లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మాట్లాడుకుంటూ ఫర్దర్ గా మన మార్కెట్స్ ఒక రియాక్షన్, ఒకవేళ గ్లోబల్ గా అలాంటి అన్సర్టనిటీ రెసెషన్ కానీ మార్కెట్ క్రాష్ కానీ వస్తుంటే ప్రస్తుతం మన మార్కెట్ వాల్యుయేషన్స్ ఎలా ఉంటున్నాయి, దీన్ని మనం ఎలా మన మార్కెట్స్ కి అప్లై చేయొచ్చు, మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, మార్కెట్ డేటాని మాట్లాడుకుని వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు.